ఏపీ హెడ్ క్వార్టర్స్ కి పులివెందుల హీట్ తాకింది. డీజీపీ కార్యాలయానికి వైసీపీ నేతలు చేరుకున్నారు. పులివెందులలో అధికార పార్టీ దౌర్జన్యాలపై కంప్లైంట్ చేశారు. విచక్షణారహితంగా 2 రోజులు దాడులు చేశారని మల్లాది విష్ణు అన్నారు. బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టారని అన్నారు. బయటి నేతలను పులివెందుల నుంచి పంపించేయాలని కోరారు. జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డీజీపీ లేకపోవడంతో కార్యాలయంలో ఫిర్యాదు అందించారు వైసీపీ నేతలు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేస్తోందని ఆరోపించారు వైసీపీ నేత మల్లాది విష్ణు. తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో అంటే 5వ తారీఖు జరిగింది, 6వ తారీఖు జరిగింది, 2 రోజులు కూడా దాడులు జరుగుతాయి. ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో ఒకే వ్యక్తులు పాల్గొంటే బహిరంగంగా ఆయుధాలు తీసుకుని, రాడ్లు తీసుకుని, కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చిరిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. చేయబడ్డారో, ఎవడైతే దాడిలో ఇబ్బంది పడ్డారో, కార్లు పగలు కొట్టించుకున్నారో, చేతులు విరగొట్టించుకున్నారో, తల పగలు కొట్టించుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయటం అనంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ రకంగా ఉన్నదో ఒకసారి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పాను. మొత్తం ఈ ఎపిసోడ్కి బాస్ ఎవరయ్యారంటే డీజీపీ గారే.